వాక్య పఠనము నేను చేస్తున్నాను. యెహెజ్కేలు 18వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతూ ఉన్నానండి. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచు వచ్చేదరే ఇశ్రాయేలీయుల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? ఆమేన్. వాక్యము అలాగే ధ్యానము చేయడానికి 17వ రోజున శిలువ శ్రమ ధ్యానము ద్వారా దీవెన పొందడానికి ఆశ కలిగి, ఆసక్తి కలిగి, దైవ ప్రేరణ కలిగి విచ్చేసిన ప్రియసార్సులారా, ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 18వ అధ్యాయంలో, యెహెజ్కేలు 18వ అధ్యాయంలో అలాగే ఒక సామెత ఇశ్రాయేలీయుల్లో ఆనాడు బహుగా వాడుకలో ఉండి ఉన్నది. ఆ సామెత ఏదనగా, తండ్రులు ద్రాక్షకాయలు తినగా, తండ్రులు ద్రాక్షకాయలు తినగా. ద్రాక్షకాయలు అనగా పచ్చివి. పచ్చివి తీయగా ఉంటాయండి, పుల్లగా ఉంటాయా? పుల్లగా ఉంటాయి. ద్రాక్ష పళ్ళు అయితే తీయగా ఉంటాయి, కానీ ద్రాక్షకాయలు పుల్లగా ఉంటాయి. తండ్రులు ద్రాక్షకాయలు తింటూ ఉండగా పులియవలసింది ఎవరికి పులియాలి? వారికే, తిన్నవారికే పులియాలి. ఏమండి? తిన్నవారికే పులియాలి. ఆ శ్రమ, బాధ, వేదన, దుఃఖము తిన్నవారికే కలగాలి. తినని వారికి ఎందుకు కలుగుతుంది? తినని వారికి కలగదు. కానీ ఇక్కడ ఏమంటూ ఉన్నారంటే, తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లలకు పళ్ళు పులుస్తూ ఉన్నాయి అనే సామెత ఇశ్రాయేలీయుల్లో ఆనాడు పలుకుతూ ఉన్నారు. బహుగా వాడుకలోకి వస్తూ ఉన్నది. ఎందువలన ఈ వాడుక? దేనిని బట్టి? తండ్రి అపరాధము చేస్తే వాడే అనుభవించాలి, వాడే శ్రమ పడాలి, వాడే దుఃఖపడాలి, వాడే శోధన పడాలి. వాడు చేసిన దానికి ఏమండి కుమారుడు ఎందుకు అనుభవిస్తాడు? ప్రియశ్వాసులారా, వాని యొక్క తండ్రి యొక్క కుమారుడు ఎందుకు అనుభవిస్తాడు? ఇక్కడ ప్రశ్న. దేని బట్టి ఆ రోజున ఇశ్రాయేలీయులు ఎందువలన ఈ వచనము పలుకుతూ ఉన్నారనగా, ఈ సామెత నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనములో ఉంటుందన్నమాట వాక్యం. ఏమనగా, దేవుడు అంటూ ఉన్నాడు, నన్ను దేశించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. ఏమండి? తండ్రుల దోషము దేవుడు ఏం చెప్పాడు? తండ్రుల దోషము కుమారుల మీదకి 3-4 తరముల వరకు రప్పిస్తాను అన్నాడు. అయితే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అని ఈ వచనము చెప్పడం బట్టి వీరు ఏమని భావిస్తూ వచ్చారంటే, ఈ వచనాన్ని వీరు ఎలా తీసుకున్నారంటే, దేవుడిచ్చిన మాటను ఆధారం చేసుకొని వీరు ఎలా పలుకుతూ ఉన్నారంటే, ఎవడైనా పాపము చేశాడు అనుకోండి, ఎవడైనా తప్పిదము చేశాడు అనుకోండి, ఈ వచనము ఆధారముగా వారు ఏం పలుకుతూ ఉన్నారంటే, వాడినేమంటలేదు, వీడి తండ్రి ఏదో పాపం చేసి ఉన్నాడు, అందుకే వీడు ఇది అనుభవిస్తూ ఉన్నాడు అంటున్నారు. వీడు తండ్రి ఏదో పాపం చేశాడు, అందువలన వీడు అనుభవిస్తూ ఉన్నాడు అని
ఈ విధముగా తీసుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఈ సామెత ద్వారా. ఈ సామెత దేవుడు పలికించి ఉన్నాడు, ఇశ్రాయేలీయులు మీరెందుకు ఆ వచనమును బట్టి మీరు ఇలా భావిస్తూ ఉన్నారేంటి? ఆ దేవుడు ఇచ్చిన దీవెనను మీరు ఇలా భావించి ఈ విధముగా మీరు తప్పుదాలు చేస్తూ, నా తప్పుదమేమీ లేదు, నా పితరుడు చేసుంటాడు అందుకే వీడికి ఈ కర్మ అంటూ ఇలా మీరు ఇశ్రాయేలీయులో ఈ విధముగా నడుచుకుంటున్నారు ఏమిటి అని దేవుడు ఈ వచనము, ఈ సామెత, అలాగే భక్తుడైన యెహెజ్కేలు గారికి ఆయన వినిపించారన్నమాట అండి. కాబట్టి మీరు అలా ఉండడానికి వీలు లేదు. ఈ సామెత ద్వారా దేవుడు చెప్పవలసిన మాట, మీరు అలా ఉండడానికి వీలు లేదు, అలా ఉండడానికి వీలు లేదు అని. ఒకవేళ తండ్రి దోషము చేస్తే వాడే శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. ప్రియ కుమారులారా, ఇశ్రాయేలీయులారా, దేవుని ప్రజలారా, దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, నా మాట వినండి. ఈ విధముగా మీరు తప్పిదములు తప్పించుకోవడానికి వారి మీద వీరి మీద నేరము మోపుతూ ఈ విధముగా వాక్యాన్ని తీసుకుంటూ మీరు నడుచుకుంటూ ఉన్న సమయంలో దేవుడు గద్దిస్తూ ఉన్నాడు అన్నమాట, సరిచేస్తూ ఉన్నాడు. వాక్యం ద్వారా వారితో మాట్లాడుతూ ఉన్నాడు, హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు. ఇటువంటి సందర్భమే ఏమండి ఈ యోహాను సువార్త 9వ అధ్యాయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట. యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో ప్రభువారు ఒకసారి ఏమండి 1వ అధ్యాయంలో 1వ వచనంలోనే ఉంటుంది. ఆ మార్గమున ఆయన పోచుండగా దేవుడు పుట్టుగుడ్డివైన ఒక మనుష్యుడు కనబడెను. ఏమండి పుట్టుగుడ్డివాడు కనబడినప్పుడు ఇశ్రాయేలీయులు చెప్పం కదండి, ఈ వాడుకలో ఉన్న సామెతను వారు అవలంబిస్తున్న పద్ధతిని వారు అక్కడ కూడా పాటిస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, ప్రభువుని ఏమంటున్నారంటే, వీడు ఇలా పుట్టుకతోనే పుట్టాడు, దానికి గల కారణం ఏంటయ్యా ప్రభువా? వీడి తల్లిదండ్రులు పాపం చేశారా, అందుకనే వీడికి కర్మ వచ్చిందా, అందుకనే వీడు ఇలా జనించాడా అని అడుగుతూ ఉన్నారన్నమాట అండి. వారు సందేహం, వారికి చెప్పాను కదండి, వారు ఎలా భావిస్తూ వచ్చి ఉన్నారో వాక్యం ద్వారా మాట్లాడాడు యెహెజ్కేలులో. మరలా ఇర్మియా భక్తుడు కూడా మాట్లాడాడు ప్రజలతో. ఇర్మియా 31:29-30లో ఉంటుంది అనమాట అండి. ఈ ఎవరి దోషం వారి అన్నట్టుగా అక్కడ కూడా ఉంటుంది. పళ్ళు పులియుడ అనేది అక్కడ కూడా కనిపిస్తుంది అనమాట అండి. అయితే ఎంత మాట్లాడినా ఏం చేసినా వీరు మారట్లేదు. ఇక్కడ చూడండి, తర్వాత భక్తులైన వారు వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా దేవుడిని అడుగుతూ ఉన్నారు. వీడు ఇలా పుట్టడానికి కారణం ఏంటి, వీడికి కర్మ రావడానికి తల్లిదండ్రులు చేసిన అపరాధమా అంటూ ఉన్నారు. చూసారా, పోనీ యవనస్తులు కానీ మధ్య వయసులో కానీ ఎవరికన్నా ఏదైనా అయింది అనుకోండి, ఆడేదో చేసి ఉంటాడు అందుకే అలా అయ్యింది అనుకుంటాం. కానీ వీడి పుట్టుకతోనే భర్తే పుట్టుకతోనే కాబట్టి అతని మీద నేరం వేయడానికి ఏదీ లేదు, కనిపించట్లేదు వాళ్ళకి. ఎందుకంటే భర్తే ఉన్నాడు కాబట్టి అతను ఏదో చేసి ఉంటాడు అనడానికి లేదు. అందుకనే ఎవరి మీద ఎట్టేస్తున్నారు నేరం, తల్లిదండ్రుల మీద పెడుతున్నారు అనమాట. వీడికి ఇలా రావడానికి గల కారణం పితరుల కారణమా ప్రభువా అంటూ వారి యొక్క సందేహాన్ని ఆయన ముందు ఉంచుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడండి, వీడి కన్నవాడైనను పాపము చేయలేదు. వీరి కన్నవారు పాపం చేయలేదు, దేవుని క్రియలు వీడి యందు ప్రత్యక్షపరచుటకే వీడు పుట్టిగుడ్డువాడుగా పుట్టెను. చూసారా, దేవుని క్రియలు ప్రత్యక్షం అవడానికి
దేవుడి క్రియలు ప్రత్యక్షం అవడానికి, ఆయన యొక్క గొప్ప కార్యములు, మహత్కార్యములు తెలియపరచడానికి ఈ విధముగా జనించి ఉన్నాడు అని చెప్తున్నాడు. చూసారా? అంటే నిన్నటి వచనంలో చూసాం కదండి, 1 కొరింథీలో ఉంటుంది, బలహీనులను వెర్రివారిని వాడుకుంటున్నాడు అని మనం చూచాం. చూడండి, అవయవ లోపము ఉన్నను కొంతమంది శూరకార్యములు చేస్తూ ఉంటారు. ఏమండి? అవయవ లోపం ఉన్నను మన కళ్ళెదుటే అన్ని అవయములు ఉన్నవారి కన్నా వారు బహుగా ప్రావీణ్యత జ్ఞానములో అన్నినో అనుకున్నది చేస్తూ ఉత్తీర్ణత చేస్తూ ఉంటారు. చూసారా? దేవుడిని ఎత్తి చూపించడానికే, దేవుడు క్రియలు బయలుపరచడానికే. ఇదేంటి ఆవిడ ఏమనిపిస్తుంది? చూడండి, దేవుడు ఏ విధముగా అన్నీ ఉన్నవారికి సిగ్గు వస్తూ ఉంటుంది. అన్నీ ఉన్నవారికి ఇంత ఇలాగున్నానా, మన వల్ల కావటం లేదా అని మనకు ఒక విధమైన దేవుడు తగ్గింపు, గర్వము లేకుండా దేవుడు క్రియలు బయలుపరచడానికి వీడు జనించాడే తప్ప, అంతేగాని వారు పితరులు కారణము కాదు అని స్పష్టముగా చెప్పి ఆ కుమారుణ్ణి బూడిద రాసి ఉమ్మవేసి అలాగే స్వస్థపరచుట గొప్ప కార్యముగా ఇక్కడ చేసిట మనకి చూస్తూ ఉన్నాం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాడి క్రియలు మనము చేయించుండవలను. పగలున్నంత వరకు అనగా వెలుగు ఉన్నంత వరకు మనము పంపిన వాడి క్రియలు చేయాలి, దేవుని పనులు. వెలుగు ఉన్నంత కాలం, అంటే వెలుగంటే సమయం, ఆ సమయం ఉన్నంత వరకు దేవుడి పనులు చేస్తూ ఉంటాను. చీకటి అయిపోయింది అనుకోండి, చేయడానికి ఏమీ ఉండదు. ఏమండి? చీకటి ఉందనుకోండి, పగల వెలుగు ఉంటుంది కాబట్టి అనగా చక్క పెట్టుకోవడం, తొందరగా పనులు చేయడానికి చూడండి. చీకటికి తర్వాత మీరు పని చేయాలన్నా, చక్క పెట్టుకోవాలన్నా ఏదియనో అలాగే అవకాశం మీకు రాదు. కాబట్టి వెలుగు ఉన్నప్పుడే దేవుని అలాగే ప్రకాశము ఉన్నది. ఇప్పుడు మన మీద దేవుడి ప్రకాశము ఉన్నది, కృప ఉన్నది. అది వలన పనులు తొందరగా, దేవుని పనులు అలాగే కార్యములు చేయవలసిన వారమై ఉన్నాం. ఏమండి ప్రియ విశ్వాసులారా, గమనించండి, ఈ పుట్టుగుడ్డి వాడిని పట్ల దేవుడు ఇంత స్పష్టమైన ప్రణాళిక దేవుడు తెలియపరిచాడు. అయితే ఇక్కడ మనము ఈ వాక్యంలో ఈ అధ్యాయము 18వ అధ్యాయము ముందుకు వెళ్తూ ఉన్నామండి. ఎవడైతే ఒక నీతిమంతుని యొక్క ఒక మనుషుడి కోసము మొదట చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఒక నీతిమంతుడు ఫస్ట్ గుండా చెప్తూ ఉన్నాడు, మరలా అతను కుమారుడు కోసం చెప్తూ ఉన్నాడు, మరలా అతను కుమారుడు కోసం చెప్తూ ఉన్నాడు. ఇక్కడ 3 తరాలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట అండి. అనగా ఈ సామెతకు ఈ 3 తరాల మనుష్యులు ఏ విధముగా నడుచుకున్నారో చెప్తూ ఉన్నాడు అనమాట. అర్థం చేసుకోండి, ఒక మనుష్యుడు, అతను కుమారుడు, అతను కుమారుడు, ముగ్గురు అనమాట. ముగ్గురు కూడా ఎలా ప్రవర్తన ఉన్నదో ఇక్కడ ఈ అధ్యాయంలో తెలియపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటి వ్యక్తి నీతిమంతుడు అనమాట, అనగా యథార్థపరుడు. మొట్టమొదటి వ్యక్తి అతను ఎలాంటి యథార్థపరుడు? దేవుడు డిసైడ్ చేశాడు. అతను నీతిపరుడని ఎందుకు బట్టి డిసైడ్ చేశాడు అని చూసుకున్నట్లయితే చూడండి, అతడు పర్వతముల మీద భోజనము చేయకయు. పర్వతముల మీద భోజనం చెయ్యి అంటే పర్వతం మీద అంటే ఇదేంటంటే పర్వతం మీద భోజనం అంటే వేరే అర్థం. ఇక్కడ ఏంటంటే
ఎత్తైన పర్వతముల మీద బలిపీఠములు కట్టించి ఆ దేవతారాధనలో భుజించడంలోకి వస్తుందన్నమాట అండి. భోజనము చేయకయు ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన ఆ విగ్రహముల తట్టు చూడక, తన పొరుగువాని భార్యను చెరపక, ఇక్కడ చూడండి, ఎవరికైనాను బాధ పెట్టకయు, ఎవరిని బాధ పెట్టలేదంటండి. మరలా ఇంకేం చేస్తాడంటే, రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలత్కారము చేత ఎవరికైనా నష్టము కలగచేయక నుండు వాడై బలత్కారము ఎవరి యొద్ద చేయలేదు. మరలా ఆకలి గల వారికి ఆహారం ఇచ్చాడు, అంటే మరలా దిగంబరికి బట్టలు ఇచ్చాడు, దిగంబరికి వస్త్రహీనత కలిగిన వాడికి వస్త్రము ఇచ్చాడు, ఆకలి ఉన్న వాడికి అన్నము పెట్టాడు. ఇవన్నీ మంచి పనులే కదండి. మరలా ఇంకేంటంటే, వడ్డీకి అప్పు ఇయ్యకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, అన్యాయం ఏది చేయలేదంటండి. ఇంకా నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి, పక్షపాతం లేకుండా వీడు ధనవంతుడు, వీడికి ఒక తీర్పు, వాడికి ఇది తరపు, అలా ఏమీ లేకుండా న్యాయము తీర్చి యథార్థవంతుడై నా కట్టడలను గైకొన, యథార్థవంతుడై దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు నా విధులు అనుసరించిన ఎడల వాడే నిర్దోషి. వాడేమవుతాడండి? దోషి కాదు, నిర్దోషి అవుతాడు. నిర్దోషి అవునందుకు అతనికి కలిగిన లాభం ఏంటంటే చూడండి, నిజముగుండా వాడు బ్రతుకును, ఇదే యెహోవా వాక్కు. చూసారా, నిజముగా ఇది అతను బ్రతుకును. ఇప్పుడు నీతిమంతుడు ఉన్నాడు, నిజముగుండా అతనికి నిర్దోషిగా ఉన్నాడు, దేవునికి నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి అతను నిశ్చయముగా బ్రతుకును అని దేవుడు అతనికి మొట్టమొదటి వ్యక్తికి దీవెన అనుగ్రహించాడు. ఇందులో ఎవరు కూడా తప్పు పట్టడానికి వీలు లేదు. ఏమండి? వీలు లేదు. అయితే అతనికి కుమారుడు పుట్టాడంటండి. అతనికి కింద వచనాల్లో ఉంటుంది, అతనికి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు తండ్రిని చూచి మరి తండ్రిని చూచి అతను మరి నిర్దోషిగా తీర్చబడ్డాడు కాబట్టి, చక్కగా ఆశీర్వదింపబడి దీవింపబడ్డాడు కాబట్టి అతనికి అన్ని వసతులు కల్పించాడు. ఎవరికి? కుమారుడికి. ఏమండి? కుమారుడికి అన్ని వసతులు కల్పించాడు. ఎందుకంటే అతను భయభక్తులతో చక్కగా న్యాయబద్ధముగా జీవించాడు కాబట్టి దేవుడు అతను ఆశీర్వదించాడు, దీవించాడు, బ్రతకనిచ్చాడు. చక్కగా అతనికి కుమారుడిని ఇచ్చాడు. బాగుంది, అన్నీ ఇచ్చాడు కాబట్టి ఫెసిలిటీస్ అన్నీ కుమారుడు అనుభవిస్తున్నాడు. ఈ అన్ని ఫెసిలిటీస్ అనుభవిస్తున్నాడు కాబట్టి ఆ కుమారుడికి ఏమైపోయిందంటే కళ్ళు నెత్తికెక్కిపోయినాయి అన్నమాట. ఎందుకంటే తండ్రి ఎంత కష్టపడ్డాడు కదా, అంతానే అతనికి కష్టమేంటో తెలియదు, అతనికి ఎంజాయ్ చేయడమే తెలుసు. అతని యొక్క నీతియుక్తంగా నడుచుకోవడము ఇవన్నీ అతనికి రుచించలేదు. ఎందుకంటే అతను దీవింపబడ్డాడు. ఈ కుమారుడికి ఏమొచ్చింది? నెత్తికి ఎక్కేసి కళ్ళు. ఇంకా ఆ నీతి నియమాలు ధర్మాలు అవేమి కూడా అతనికి మనస్సుకి ఎక్కలేకపోయేటప్పటికీ అతను తండ్రిలా నడుచుకోకుండా విరుద్ధంగా నడుచుకుంటున్నాడు అన్నమాట. అందరినీ బాధ పెడుతూ అన్యాక్రాంతంగా జీవిస్తూ విచ్చలవిడిగా ఈ విధముగా జీవిస్తూ ఉన్నాడు. తండ్రి ఏమో ఈ విధముగా, ఏమండి, కుమారుడేమో ఈ విధముగా ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, అప్పుడు తండ్రి నీతిమంతుగా ఇలాగున్నాడు కదా, మరి కుమారుడికి ఏమండి ఏమీ కాకుండా ఆ యొక్క చనులు ఏమని చెప్పుకుంటారంటే వీడిని మొత్తుతాడంట దేవుడు, కుమారుడిని మొత్తుతాడంట. ఆడు నిశ్చయముగా మరణానికి పాత్రుడు, ఆడు దోషి కాబట్టి వాడు నిశ్చయముగా పాత్రుడు అంటున్నాడు దేవుడు. అప్పుడు జనాలు ఏమనుకుంటారంట, ఇదేంటి తండ్రి ఏమో ఎంతో ఇదిగా ఉంటాడో,
ఆయన్ని బట్టి దేవుడు వీడికి ఏమి కాకూడదు కదా, వీడు ఇలా అయిపోయాడేంటి, పాడైపోయాడేంటి, పతనమైపోయాడేంటి అని జనులు చెప్పుకుంటూ ఉంటారంట. ప్రియశ్వాసులారా, దేవుని యొక్క నియమము చూడండి. ఈ దేవుని యొక్క నియమము ఎలా ఉన్నదో, తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అని చెప్తూ ఉన్నాడు అనమాట అండి. ఇక్కడ మరల చూడండి, మరల ఇక్కడ రెండో వాడైపోయాడు. ఈ పతనమైపోయిన ఈ తండ్రికి, ఈ పతనమైపోయిన తండ్రికి ఈ కొడుకు పుట్టాడంట. కొడుకు పుడితే ఈ కొడుకు అంట మూడో వాడు. ఈ మూడో విషయాలు ఉంటాయి. ఈ మూడు విషయాలు చూసి ఈ అధ్యాయం ముగిస్తాను. ఈ కొడుకు అంటండి, ఈ పతనమైపోయిన తండ్రిని చూసి ఈడుకు భయం పట్టుకుందంట. ఏమండి, ఈ మధ్యలోడికేమో ఇలాగైపోయాడు, ఈడికి పుట్టినోడికి ఈ తండ్రి యొక్క పతనాన్ని చూసి ఈడికి భయం పట్టుకుంది. మూడో వాడికి ఇదేంట్రా బాబు, మా తండ్రి ఎలా నడుచుకున్నాడు, ఈడు ఇలాగైపోయాడు అని భయం పట్టుకొని వీడు మంచిగా మొదలెట్టాడంటే అన్నీ కూడా యథార్థ మార్గముగా, దేవునికి ఇష్టముగా, దోషము లేకుండా నిర్దోషిగా జీవించడం మొదలుపెట్టాడంటే ఈ మూడో వాడు చక్కగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఆడు నిశ్చయముగా జీవించును, బ్రతుకును, వాడు నిశ్చయముగా బ్రతుకును అంటూ ఉన్నాడు. జనం ఏమనుకుంటున్నారంట, ఇదేంటి వీడి తండ్రి దరిద్రం పనులన్నీ దుష్కర్యలు చేశాడు, వీడికేం వచ్చిందిరా బాబు యోగం, వీడికేం వచ్చిందిరా భాగ్యం అని జనులు చెప్పుకుంటూ ఉన్నారంట. దేవుడు చెప్తూ ఉన్నాడు. అని ఏమని చెప్తూ ఉన్నాడండి, ఎవరు చేసినట్లయితే వారే బాధ్యులు, ఎవరికి వారే బాధ్యులు, పాపము చేయువాడే మరణము నందును. ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు 20వ వచనంలో. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని, కుమారుడి దోష శిక్ష తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరుడికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును అని దేవుని యొక్క నియమము చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులారా, ఈ సామెత మీరు పెట్టుకొని మీరు ఈ విధముగా నడుచుకోవద్దు. వాక్యము ద్వారా గద్దిస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎవరి దోషము వారిదే. మీరు ఆలోచన చేయండి. దేవుడు న్యాయము తప్పడు. విశ్వాసులారా, ఈ విధముగా తలంచుకొని మీరు ఏ దుష్కర్యమో చేయకుండా సరిచూచుకోండి అని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క ప్రేమ ఇందులో దాగి ఉన్నది. ఒక క్లుప్త గుప్తముగా, అందులో మర్మముగా దేవుని యొక్క ప్రేమ ఈ చివరి వచనాల్లో దాగి ఉన్నది. ఏమని అనగా, దుష్టులు అందరూ కూడా మంచిగా యథార్థంగా జీవించారు కదండి. అందరూ కూడా కొంత దుష్టత్వము కూడా ఉంటుంది. ఈ దుష్టత్వము చూచి దేవుడు అంటున్నాడంట, వారందరూ దుష్టత్వం చూచి వారందరూ చచ్చిపోవాలని నేనైతే కోరుకోవట్లేదు అంటాడు. చూసారా, అక్కడ ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు అనమాట అండి. అక్కడ ప్రేమ కనిపిస్తూ ఉన్నది ఈ వచనములో. ఆ దుష్టత్వం చూచి వాళ్ళు అందరూ చచ్చిపోవాలి, ప్రాణం తీసేయాలని దేవుడు, నాకైతే అటువంటి అభిప్రాయము నాకైతే లేదు. కానీ ఒక మంచి దీవెన అక్కడ అనుగ్రహిస్తూ ఉన్నాడు. దుష్టత్వం వీడి ఎవరైతే మళ్ళుకుంటారో ఆ దుష్టత్వాన్ని మరలా నేను జ్ఞాపకం చేసుకోను. ఎవరైతే నా వైపు తిప్పుతాడో అది పశ్చాత్తాపడి నా వైపు తిప్పుకుంటాడో అప్పుడు ఆ దుష్టత్వాన్ని మాత్రం నేను జ్ఞాపకం చేసుకొని నేను వాడి ప్రతీకారం తీర్చను. కానీ కరుణించి
వాడు నిశ్చయముగా బ్రతికేటట్లుగా చేస్తాను అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఆ వచనాలే ఇక్కడ ఉంటాయన్నమాట అండి. చూడండి, ఇశ్రాయేలు మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమే కానీ మీ మార్గము న్యాయము కాదు. దేవుని మార్గము న్యాయమే, మీ మార్గము న్యాయం కాదు. వీరు మార్గం ఏమనుకుంటున్నారో ఇంకోలా అనుకుంటున్నారు. నా మార్గము న్యాయమే. మీరే అనవసరంగా ఏదేదో ఆలోచించుకుంటూ ఉన్నారు. నా మార్గము సరైనదే. ప్రియ విశ్వాసులారా, ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధించును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీ శిక్ష కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టండి. ఈ రోజున వాక్యం మాట్లాడుతూ ఉన్నది, విడిచిపెట్టండి, అక్రమములు విడిచిపెట్టండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. 31 చివరి వచనాలండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుతున్నారు? ఇదే యెహోవా వాక్కు. చూసారా, నూతన బుద్ధి తెచ్చుకోండి, అప్పుడు మనము బ్రతుకుతు నిమిత్తము దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. మరణం నొందువాడు మరణము నొందుటకును బట్టి నేను సంతోషించువాడును కాను. మరణము నొందదగిన వాడు మరణించుటకు సిద్ధపడినట్లయితే దాని యందు నేను ఆనందించువాడును కాదు, సంతోషించువాడును కాదు. వాడు పశ్చాత్తాపి తిరిగినప్పుడే నాకు సంతోషము. చూసారా, కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే యెహోవా. ఇశ్రాయేలీయులారా, దేవుని ప్రజలారా, దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, ఒక భయము కలిగి ఆయన వైపు మనస్సు తిప్పుకున్నట్లయితే ఈరోజు దుష్టత్వం ఎలా పోతుంది? ఈరోజున ఎలా పోతుంది? ప్రతి విషయంలోనూ దుష్టత్వం పోవడానికి ఆది నుంచి వివిధ పక్షుల జంతువుల రక్తములో మనము శుద్ధి కడగబడుతూ ఉన్నది. ఏదినో శుద్ధి చేయలేదు. ఈరోజున ప్రభు రక్తములో మనము శుద్ధి చేసుకోవాల్సిన వారమే. మనస్సు తిప్పుకొని ఆ దుష్టత్వమును జ్ఞాపకం చేసుకోకుండా నూతన బుద్ధి, నూతన హృదయం. క్రీస్తు అంటే ఏంటంటే దేవుడే చెప్పాడు కదా, క్రిస్టియన్స్ అంటే ఏంటనుకుంటున్నారు? నూతన సృష్టి. పాతవి వదిలిపెట్టుటే క్రిస్టియన్స్ అంటే. అవి వదలకుండా నేను క్రిస్టియన్ అని పైకి చెప్పుకుంటే అది పైకి చెప్పుకున్న క్రీస్తునే. పాతవి విడిచిపెట్టితే నూతన పరచుబడితే క్రీస్తు. పాత స్వభావం కాకుండా నూతన స్వభావం కొత్తగా జనించుట ఇదే. అప్పుడు ఏమవుతుందో వాక్యం చెప్పింది కదా, అప్పుడు నువ్వు నిశ్చయముగా దుష్టత్వం వింటే నిశ్చయముగా బ్రతుకుదు. అంతేగాని నిన్ను సంహరించుట నాకు సంతోషం ఏమీ కాదు. దేవుడికి అభిలాష, కోరిక ఏమీ లేదు. సంతోషము ఎప్పుడు మారుతుందంటే మనస్సు